దసరా హాలిడేస్ ఊరెళ్ళాం కదా. ఊరెళ్ళాకైతే తిని ఇంట్లో కూర్చొనేస్తారనేసి అయితే మా బావ చేను దగ్గరికి వెళ్దామనేసి అయితే తీసుకెళ్లారు. చేను దగ్గరికి అయితే మేము కూడా ఇంక ఇంట్లో తిని కూర్చుంటాం కదా అనేసి అయితే అలా వెళ్ళేసి ఇలా వద్దామనేసి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తెలిసింది ఎందుకు తీసుకొచ్చారా అనేసి. కాకరకాయలని పీకేకైతే తీసుకొచ్చినారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండ అయితే మామూలుగా లేదు. కళ్ళు తెరవడానికి కూడా అవ్వదు, అంత ఎండ ఉంది. ఆ ఎండలోనే అన్నీ కూడా చూడు, ఇక్కడ కాకరకాయలు అయితే చూసి అయితే అన్నీ కూడా పీకుతున్నారు. పండుగ ఉన్నింది కదా, ఆ పండుగలో కొన్ని రోజులు అయితే పీకలేదు, అందుకే అన్నీ కూడా లావ్ అయితే కాకరకాయలు అన్నీ కూడా. అందుకే ఈరోజు అయితే మధ్యాహ్నమే వచ్చేసి అయితే పీకుతున్నారు కాకరకాయలు. ఇక్కడ ఇక్కడైతే మాతో పాటు మా పిల్లలు కూడా అన్నీ కూడా వాళ్ళు కూడా కాకరకాయలు అయితే పీకుతున్నారు. ఇక్కడ అన్నీ పీక్ అయితే సంచిలోకి అయితే వేసుకుంటున్నారు. ఇక్కడైతే మా బావ బకెట్ తీసుకొని బకెట్లోకి అయితే అన్నీ పీక్ అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మా చిన్నోడు కూడా ఇక్కడ కాకరకాయలు అయితే పీకుతున్నాడు. ఎండ అయితే మండిపోతుంది, కానీ తప్పదు కదా, పని అయితే చేసుకోవాలి. ఎండైనా ఏమైనా పని చేసుకోవడం అయితే తప్పదు, పని చేస్తూనే ఉండాలి. ఎండను చూసైతే ఆగిపోతే పనులు అయితే జరగవు. అందుకే ఎండలోనే ఇక్కడైతే అందరూ కూడా పని అయితే చేస్తున్నారు. కాకరకాయలు అయితే బాగా మంచిగానే ఉన్నాయి. ఇక్కడైతే బాగా వచ్చినాయి కాకరకాయలు అయితే బాగున్నాయి. పచ్చివే తినేటట్టు ఉన్నాయి కాకరకాయలు అయితే బాగున్నాయి, కానీ తినలేంలేండి ఎందుకంటే చేదు ఉంటాయి. ఇక్కడ చూడండి, బాగున్నాయి కాకరకాయలు అయితే కానీ వీటికి రేట్ అనేది ఎంత మాత్రం ఉంటుంది అనేది అయితే తెలియదు. ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తే అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అయితే అక్కడ వాళ్ళు కొనుక్కుంటారు కదా, అప్పుడైతే తెలుస్తుంది రేట్ ఎంత ఉంటుంది ఏమి అనేసి. అయితే కష్టపడి పండించేదేమో మనమే, కానీ ఆ రేట్ని డిసైడ్ చేసేది మాత్రం అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కొనుక్కునే వాళ్ళు. పంటలు పండించడానికి రైతులు ఎంత కష్టపడుతుంటారో, కానీ ఆ కష్టానికి సరిగ్గా ప్రతిఫలమే ఉండదు. కష్టపడుతూనే ఉంటారు రైతులు, కానీ ప్రతిఫలం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. పెట్టుబడులు కూడా ఎక్కువే, కానీ వాటికి రేట్ మాత్రం తక్కువగానే ఉంటుంది. ఎప్పుడో ఒక్కొక్కసారి రేట్ అనేది ఉంటుంది, కానీ ఆ రేట్ ఉన్నప్పుడు పంట సరిగ్గా ఉండదు. పంట సరిగ్గా ఉన్నప్పుడు రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడు పంట సరిగ్గా రాదు. అలా జరుగుతుంటుంది రైతులకు నష్టం అనేది. ఇక్కడ ఊర్ల సైడే ఊర్లో అయితేనే ఇలాంటి కాకరకాయలు ఫ్రెష్గా ఉండేవి మంచిగా అయితే దొరుకుతాయి, వెజిటేబుల్స్ ఏదైనా కానీ. అదే సిటీలో అయితే అస్సలు బాగుండవు. ఈ కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి కదా, మాకైతే ఇక్కడ అస్సలు దొరకవు ఇట్లాంటివి. బకెట్ నిండిపోతుంది. ఇంకా కటాలు ఇట్లా పెట్టకూడదు, ఇట్లా వచ్చి అట్ట సింట్ల చేతు పెద్దమ్మ ఎక్కడ పైరా ఆ పక్కల ముట్టుకుంటే అంతే ఎన్ని పీక్స్ ఉంటుంది కదా. ఏదో ఆరోగ్య పీకి అన్ని బయట పడేస్తుంది. పోయి ఇంకా ఒక పక్క నుంచి కొనాల, రేపు కొనే బాగుంటుంది. నిండిందా పాప కర్రా మాడలు ఇక్కడ వచ్చేసరికి అయితే టమోటాలు అయితే మంచిగానే కాసినాయి, కానీ ఇప్పుడు రేట్లు అయితే లేవు, తక్కువైనాయి రేట్లు అయితే. పంట సరిగ్గా వచ్చినప్పుడు అయితే రేట్లు ఉండవు, రేట్లు ఉన్నప్పుడు అయితే పంట సరిగ్గా రాదు. ఎటువైపు అయినా రైతులకే నష్టం, ఎందుకంటే రేట్లు ఉన్నప్పుడు పంట సరిగ్గా రాదు, పంట ఉన్నప్పుడు రేటు సరిగ్గా ఉండదు. ఈ పంట సరిగ్గా రావాలంటే వీటికి మందులు ఎన్ని కొట్టింటారో ఏమో. మందులు వీటికైతే రోగాలు రాకోకుండా మంచిగా పంట రావడానికి మళ్ళీ కూడా మందులు కొడుతూనే ఉండాల. ఎన్ని రకాలు కొట్టాలో ఏమో మందులు వీటికి. అన్ని రకాలు మందులు కొట్టినా కూడా ఒక్కొక్కసారి పంట అయితే సరిగ్గా రాదు.
ఇక్కడ చూడండి మనోడు 2 కాకరకాయల మధ్యలో బల్లిలా అతుక్కున్నాడు. కాకరకాయలన్నీ పీకిన తర్వాత అయితే మా అక్క వచ్చేసి ఇక్కడ గడ్డి అయితే పీకేస్తుంది. ఇక్కడ వంకాయ చెట్లలో ఇక్కడైతే వంకాయ చెట్లు వేసినారు చూడండి. ఈ చెట్లు అయితే ఈ మధ్యనే వేసినట్లున్నారు, అందుకే ఇంకా కాయ అయితే లేదు. చిన్న ఉన్నాయి ఇంకా వంకాయలు. దీంట్లో గడ్డి కూడా బాగానే ఉన్నట్లుంది, అందుకే గడ్డి అయితే పీకేస్తుంది. ఇవైతే చెండుపూలు. వీటిని మా సైడ్ అయితే చెండుపూలు అంటాంలేండి, వేరే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారేమో. బంతి పూలు, ఆ పూలు, ఈ పూలు అని. మా సైడ్ అయితే వీటిని చెండుపూలు అనేది. ఇవి కూడా బాగానే ఉన్నాయి. పండుగ అయిపోయింది కదా, పండుగకి అయితే అన్నీ కూడా పీకేస్తున్నారు. పండుగ పీకేసి అయితే అమ్మేసుకున్నారు. మళ్ళీ తర్వాత అయితే ఇవి కాసినాయి. పండుగలో కొంచెం రేట్ ఉందేమో, ఇప్పుడైతే వీటికి రేట్ అయితే లేదు. పండుగలప్పుడే కొంచెం రేట్ ఉంటాయి వీటికైతే, ఇంక మిగతా టైంలో అయితే వీటికేం రేట్ ఉండదు. ఎవరు కొనుక్కోరు. ఇంకా దసరా అయిపోయింది కదా, దీపావళికి కూడా దసరాకే ఎక్కువ కొనుక్కుంటారు ఇవి. దీపావళికి అయితే ఇంకేం ఎక్కువ కొనుక్కోరు, దసరా అప్పుడైతేనే కొనుక్కుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే పత్తి అయితే వేసినారు. ఈ పత్తి కూడా బాగా ఇడిచింది, కానీ ఇప్పుడు పండుగలో ఉండి ఇడిపించలేదు. ఇది పత్తి వేసిండే వాళ్ళకైతే పని అయితే ఎక్కువగానే ఉంటుంది. వేసినప్పటి నుంచి అది అయిపోయేంత వరకు కూడా పని కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పత్తి వేసిన వాళ్ళు అయితే విత్తనాలు పెట్టాలి. విత్తనాలు పెట్టిన తర్వాత అయితే కలుపు తీసుకోవాలి. తర్వాత అది ఎన్నో రోజులు క్రాస్ చేయాలి. ఒక్కరోజు వదులుకోకుండా క్రాస్ అయితే చేస్తూనే ఉండాలి. అది అయిన తర్వాత అయితే ఇంకా పత్తి విడిపించున్నట్టు. ఇక్కడైతే కొంచెం మొక్కజొన్న అయితే వేసినారు. ఈ మొక్కజొన్న అయితే రీసెంట్గా వేసినట్టున్నారు, అందుకే ఇంకా చిన్నగా ఉంది. ఇది కూడా అంతే, ఏదైతే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయనేసి అయితే అవే వేసేస్తారు. ఎప్పుడు ఎక్కువ మంది వేసేస్తారో అప్పుడైతే రేట్లు అయితే తగ్గిపోతాయి. రేట్లు ఎక్కువ ఉన్నాయనేసి ఏదైతే వేస్తారో అప్పుడైతే రేట్లు తగ్గిపోతాయి. అలాంటప్పుడు కూడా రైతులకే నష్టం. ఇక్కడైతే శనగ చెట్లు చూడండి, వర్షాలు సరిగ్గా రాక అన్నీ అయితే బాగా ఎండిపోయినాయి. వర్షం ఎట్లా అంటే పండేటప్పుడు రాదు, ఎండేటప్పుడు రాదు. అదే పంట చేతికి వస్తుంది కదా, ఆ టైంలో అయితే వర్షం ఒక్కొక్కసారి బాగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వచ్చినా కూడా రైతులంతా కూడా అది చేతికి వచ్చిండే పంటకి వర్షం వస్తే అదంతా కూడా ఇదైపోయి అక్కడ కూడా రైతులకే నష్టం అవుతూ ఉంటుంది. ఇవైతే మా అక్క వాళ్ళు కాదు, మా అక్క వాళ్ళు అయితే ఈసారి శనగ చెట్లు అయితే వేయలేదు.